కాదురా ముసళ్ళ పండగ. నేను పెట్టే టార్చర్ కి నువ్వు చచ్చిపోవాలి. పటేలా, ఊళ్ళో చుట్టాలు మంచి వెళ్ళిపోతే పోయిన పటేలా, మా స్వరూప మీకేం ఇబ్బంది పెట్టలే కదా? లేదురా, ఏమి ఇబ్బంది పెట్టలే. టింగరోనే కానీ పనికత్త. పటేలా, మరి నేను వచ్చినా కదా, స్వరూపను పంపియన్నా ఉంచుదామా? ఏ వద్దురా, ఉండని. దేనిలో దాంట్లో పెట్టు, పనికత్తాడు. పటేలా, నాకు మీరు రోజు రోజుకు బాగా నచ్చుతుంది. ఆగ్రా, లోపల తీసుకోబో. పటేలా, పటేలమ్మ మొన్న దావత్కి పిలిచిందంట కదా, పటేలమ్మ లొంగినట్టే. మీరు మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ పటేలమ్మ పిలిచినప్పటి నుండి మీ ముఖం ఎరుపెక్కింది పటేలా. అరే కొబ్బరి చిప్ప, పని మీద మీ గూడెం పోయినరా? ఏ చిన్న పోరాన్ని చూసినా నీ పోలికలే కనబడుతున్నాయి. ఆ విషయం నాకు అర్థమైనట్టు మీ గూడె పిల్లకి అర్థమైంది అనుకో, రాళ్ళ బట్టి కొడతారా. అర్థమైందా? పటేలా, దేవుడు ఇస్తాడు, నేను తీసుకుంటున్నా. రే స్వరూపేంద్ర నువ్వు ఎత్తాడు చూద్దాందా. రే ఏందిరా స్వరూప, చి ఈ కూసొని ఉచ్చవత్తా ఏమిరా? చి అట్లేందంటాను పటేలా, కూకుడి పోతుంది నిలుచుండిపోతుంది. కూకుడి పోతే ఇంక 2 బొట్లు ఎక్కువ వస్తా. ఆడంతే పటేలా, చిన్నప్పటి నుంచి ఆడోళ్ళ లెక్కనే చేస్తా ఉంటాడు. మీద చేత అయ్యాకురా, కంపరం ముడదాను. పటేలమ్మా, ఓ నా పటేలమ్మా. ఏంది పటేలా గిట్లా వచ్చినావు? ఇంట్లో ఎవ్వరు లేరు. ఎట్లుంటారు పటేలమ్మా? నేనే పని మీద ఆ మల్లిగాన్ని మీ పటేల్ని బయటికి పంపించిన కదా. బయటకు పంపించినవా? ఎందుకు? ఏంది ఈ చిన్న చిన్న విషయాలు కూడా నాకు తెలియకపోతే ఎట్లా పటేలమ్మా? వాళ్ళ ఉంటే డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని పంపించిన. అచ్చుక బుచ్చులు ఆడుకుందామని చూస్తాను పటేలమ్మా. చూడు పటేలా, అప్పుడంటే మళ్ళీ అని మీద కోపం కొద్దీ నీతో అట్లా మాట్లాడవలసి వచ్చింది. కానీ నాకు మళ్ళీ ఆడంటేనే ఇష్టం, ఆడంటేనే ప్రాణం. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఏంది ఫస్ట్ ఏమో మల్లిగాడు అన్న, మొన్నేమో దావత్ పిలిచి నన్ను అన్నావు, ఇప్పుడు మళ్ళీ మల్లిగాడు అంటాను. ఏయ్ పిచ్చోళ్ళకి కనబడతానా అని నీకు? మర్యాద మాటిని ఒప్పుకుంటావా? సరే సరే, బలవంతం చేసేరాక తెచ్చుకోకు చెప్తాన్నా. ఏయ్ నాతోని మూడే రాత్రులు గడిపే నిన్ను తల్లిని చేయకుంటే ఈ ఊర్లే గాజులు చీర వేసుకొని కట్టుకొని తిరుగుతాను. అది కాదు పటేలా, నా మనసంతా మళ్ళీ అని దగ్గరనే ఉంది. మళ్ళీ ఆడంటేనే ఇష్టం. నువ్వు నన్ను ఎన్నిసార్లు అవమానించలేదు చెప్పు. ఇది కూడా గట్లాంటిదే అనుకొని నీకు దండం పెడతా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్
ఒప్పుకున్నావా సరే సరే, లేకుంటే బలవంతంగా అయినా చేస్తా నేను. నా ప్రాణం నేను ఇంకా మళ్ళీ కానీ మీద ఎందుకంటే ఇంకా అంతగానం ఎన్ని రోజులని ఏ దొరా ఊకుంటున్నావు కదా అని రెచ్చిపోకు. ముందటున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు. ఒక్క మాట ఊళ్ళో అందరికి నువ్వు నన్ను ఇట్లా చేసినావని తెలిసిందనుకో, సర్పంచ్ కాదు కదా, వార్డ్ నెంబర్ కూడా కావు. గుర్తుంచుకో. పైక నుంచి చూసుకుంటా మనం. ఏం కాదు పో నీతోని. నా ప్రాణం, నా వయసు అన్ని నువ్వు మల్లిగానికే సొంతం. ఈ శరీరం కూడా నీ కష్టానికే దక్కది. పోరా. ఏంటి పటేలా ఇంత బాధగా ఉన్నాను? ఆ పటేలమ్మ మిమ్మల్ని తిడుతుంటే మీ ఉప్పు తిన్నోనిగా నాకు చాలా బాధగా ఉంది. ఊళ్ళో ఒక పటేలమ్మనే ఉందా? ఇంకా ఎవరు ఆడోళ్ళు లేరా? అది కాదురా కొబ్బరి చిప్ప, ఎంతమంది ఆడలను చూసినా కానీ పటేలమ్మని చూసిన ఫీలింగే వేర్రా. దాని అందం, దాని కట్టు, దాని బొట్టు చూస్తే ఛీ జన్మ దాన్ని అనుభవించకుంటే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందిరా. అదనే మాటలు తిట్టినట్లేదురా, నాకు నాలోని కామాన్ని నిద్రలేపినట్టు అనిపిస్తుంది. అది ఎన్ని తిట్టినా కానీ దాన్ని అనుభవించుకుంటే పిచ్చోని అయిపోతారా. మనసు ఉంటే మార్గం ఉంటుందిరా కొబ్బరి చిప్ప. ఎప్పటికైనా ఏ చిన్న సందైనా దొరకపోతే దాన్ని అనుభవించడానికి ఈ జీవితం అయిపోయేంతసేపు ఈ ఒక్క రాత్రైనా దాంతో అనుభవించే చత్తా. కంపల్సరీ దాన్ని అనుభవించినాకనే చత్తా. అది రాసి పెట్టుకో. నువ్వు బాధపడకురా కొబ్బరి చిప్ప. ఈ జీవితం మొత్తం పోయినామని పటేలమ్మతోనే గడిపి చత్తా నేను. పటేలా, మీకు ఉన్న కొత్త వెంచర్ ఇదే పటేలా? సిరి వందనే 1 కోటి రూపాయలు అయింది. ఎట్లుంది? మంచిగా ఉంది కానీ మనకిప్పుడు ఈ భూములు ఎందుకు, జాగలు ఎందుకు చెప్పు? మనకేమన్నా పిల్లలా జల్లలా? పిసదాను అని పైసలు ఉన్నాయి కాబట్టి కొంటా అన్న. భూమి కొంటా అన్న నాశనం చేస్తా అదే. అయినా పిల్లల జిల్లలు అంటున్నావు, నీకు కాదానే? నీకే అవుతుంది. పటేలా, మొన్న కూడా మామిడి తోట కొన్నారటగా, దాన్ని నాకు చూపెట్టడం లేదు. నాకు తోట అంటే బాగా ఇష్టం పటేలా, దాన్ని కూడా పోయి ఉన్నాడు చూద్దాం. సరే పటేలా, మొన్న పటేలమ్మ రమ్మన్నదని ముఖమంతా ఎరుపెక్కింది, కానీ ఇప్పుడు చీకొట్టిందని ముఖమంతా మాడిందిగా పటేలా. పటేలా, అదేవతో చీ కొట్టిందని నువ్వు బాధపడకు. నీకు నేను లేనా? కొబ్బరి చిప్ప రే సరూపా, మీరు పిస మాట్లాడారు అనుకో, ఇద్దరిని చిన్నలే దొక్కుతా. అడవి పటేల్కి బాగా కోపం వస్తాను. ఏమో వెంచర్లు ఉందట, దాని సంగతి చూద్దాం పారి. మల్లిగా అయ్యా, భూమి చుట్టూ మొత్తం పోలు అంటించిన ఫెన్సింగ్ వేసి దీనికి మొత్తం అది కట్టాలరా. ఏ గీ పని నాతో ఏడవుతుంది గారు? నాకు ఇంటికాడ వచ్చే పని ఉన్నది, దీనికి వేటోళ్ళని చూడు. సరే కానీ మల్లిగా ఒకటి అడుగుతా, ఇవాళ అమ్మగారు ఎట్లున్నారా? ఏ పో పటేలా, ఏదైనా ఉంటే మీకు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది పటేలా? అయ్యో, నేనే అడగవలసి చెప్తా పటేలా. ఈ చీరలు మాత్రం అమ్మగారు మహారాణి లెక్కున్నారు అయ్యగారు. నీకేమైనా బుద్ధి ఉన్నదా? ఈ పాలేరన్న అడుగుతావు? పాలేరన్న ఎక్కడి నుంచో, దొరసన్న ఎక్కడి నుంచో తెలియదు. ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి వేసాలేయకు. నేను నీకు పెళ్ళన్నా, నీకు పెళ్ళన్నా? సరే రేపు మాపో కాటికి కాదు తప్పుడు. నీకెందుకు రాగి వెంచర్లు భూములని కొనుక్కుంటుంటాను? ఓహో, ఎట్లా పటేలమ్మ నాదే అవుతుంది కాబట్టి భూమి నాకే అవుతుందని నువ్వు ఆలోచిస్తానవా? సపరేట్ ఒక పని చేయరాదురా. ఈ భూమి ఇల్లు భూములు అంతా
మా ఇద్దరి పేరు మీద కలిసి పట్ట చేయి, ఒక పని అయిపోతుంది. పటేలమ్మా, రోజు 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 రోజుకు ఎంత రంగస్థానం అంటే నిన్ను చూసిన కొద్దీ మనసు అంతా తలాకుతలం అవుతుంది. వీళ్ళు ఇట్లా ఉంటాను కానీ వీళ్ళు ఇక్కడనే ఉంటారు కానీ మనం పక్కకి వెళ్ళి పని కానీ ఇద్దాం రా పటాలమ్మా. చూడు చిన్న పటేలా, ఒక విషయం చెప్తా, బాగా గుర్తుంచుకో. రోజు నీ లెక్కనే ఒకడు ఆకాశంలో ఉన్న సందమామని చూసి అది నాకు కావాలి కావాలి అన్నాడట. కానీ ఆ సందమామ అందదని ఆనికి కూడా తెలుసు. అందంగా ఉన్నదని ఆశపడకు. ఆ సందమామ ఎట్లా దక్కదో నేను కూడా నీకు అంతే. ఎప్పటికైనా నీకు అందని చందమామని, అర్థమైందా? నా ప్రేమ ఉండాలంటే నాకెంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యం కూడా చేసుకోవాలి. అది ఎప్పటికీ నీకు దక్కనే దక్కది. ఏయ్, ఏం చూస్తున్నావు నాడా? ఏ పటేలమ్మా, కోపంలో కూడా ఎంత ముద్దొస్తానవే. ఏ ముసోడా, భూములు జాగాలు కొనుడు కాదా, మంచి మంచం కొను. రే మల్లిగా, పక్క రెడీ చేసి పెట్టు. ఎప్పటికైనా పటేలమ్మా నా పక్కలోకి రావాల్సిందే. రెడీగా ఉంచుకో పటేలమ్మా. పోయే అబ్బా పటేలా, నా ఆశలన్నీ దురాశలు చేసినావు. నీకు ఆ పటేలం అంటే అంత పిచ్చా? ఒక్కనివి నాకు ఎప్పుడు ఇంత ఈ పటేల్. మల్లిగా, ఎందుకురా ఇంతకు ముందు లెక్క నాతో మాట్లాడతలేవు? నేను ఎదురు పడితేనే పక్కకు తప్పుకొని పోతున్నావు. నేను అంటే ఇష్టం లేదారా నీకు? అదేం లేదమ్మగారు, మీరేమో ఉన్నోళ్ళు, నేనేమో లేనోండి. మీకు నాకు ఏడవాకైతుంది అమ్మగారు, నన్ను వదిలేయండి అమ్మగారు. మల్లిగా, అట్లా మాట్లాడకరా. నేను కూడా లేని దాన్ని, ఈ ఇంట్లోకి వచ్చినాక ఉన్నదాన్ని అయినా తప్ప నాకు కూడా నీ పరిస్థితి ఏందో తెలియదా? అట్లా అనకురా. నువ్వంటే నాకు ఇష్టం. నీ వల్ల సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. ఎప్పుడు చూసినా నీ ఆలోచనలే. నన్ను కాదనకురా. ఇదంతా కాదమ్మగారు, అయ్యగారు ఉప్పు తిని అన్యాయం చేయలేను. నన్ను నమ్ముకొని ఇంకా బాగా మంది ఉన్నారు అమ్మగారు. అన్యాయం ఎందుకు అవుతుందిరా? నన్ను వేసుకుంటే ఈ ఆస్తి అంతా నీది కాదా చెప్పు? ఇప్పుడు మీ దొర కూడా ఒప్పుకున్నాడు కదా. ఇవన్నీ కాదమ్మగారు, నాకు ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. మీరంతా పిసపిస మాట్లాడతారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అమ్మగారు. నేను పోతున్నా. మల్లిగా, నా మాట ఇండ్రా. ఈ మల్లిగాడు నా మనసును నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. నేను చచ్చిపోయినాక అర్థం చేసుకుంటాడా? దేవుడా, నువ్వన్నా ఎట్లన్నా వేసి మళ్ళీ అని నాకు దగ్గర అయ్యి తండ్రి. వాళ్ళు లేకుంటే నేను ఉండలేకపోతున్నా. ఎవరికి చెప్పుకోవాలో నా బాధ ఎవరికి చెప్పుకోవద్దో అర్థమైతలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మల్లిగాడు పొలం కాడికి పోయిండు అటేవా, ఇంకా అత్తలేడు. పటేల, మా పటేలు చిన్నబోయి ఉన్నాడు. మీ పటేలమ్మను మా పటేలకు ఇయ్యచ్చుగా పటేల. అరే కొబ్బరి చిప్ప, నాకు ఇన్ని రోజులు నీ మీద కొంచెం మంచి అభిప్రాయం ఉండేరా, ఇట్లా తయారైనరా నువ్వు? అయినా మీ పటేలు మోదాని లేదారా? మీ పటేలు మొగోడైతే మా పటేలమ్మను వడగొట్టుమనరా, ప్రేమతో తెలుసుకోమను. ఈ రాయబారాలేదురా.
పటేల్ అమ్మకు పటేల్ నీయా అడుగుతాండు. అవ్వ ఈ వయసులో మంది మాట నమ్మి పెళ్లి చేసుకున్నా, దాని గొంతు కోసిన. ఆ మల్లిగానికి ఎట్నో గట్ల ఇచ్చి పెళ్లి చేద్దాం నేను చూస్తే ఏదో పటేల్కి అనుకుంటూ వస్తాడు ఈ పటేల్ గారు. అరే మల్లిగా, ఎప్పుడు చూసినా పనేనారా? నీకోసం పాయసం చేసిర్రా, తినేవుదా? నాకేమద్దు అమ్మగారు, బొచ్చడి పని ఉన్నది నాకు. అదేందిరా గట్ల అంటున్నావు? నీకోసం ఎంతో కష్టపడి నీకు ఇష్టమని చేసిన, కొంచెం తినరా నా కోసం. సరే అమ్మగారు, ఈ పని అయితే కానీ తర్వాత చూస్తా. సరే కానీ మల్లిగా, మీ అమ్మకు పానం మంచలేదంటే కదా, పైసలు ఇస్తా, పోయి దావకంలో చూయించుకరా పోరా. నువ్వేంది అమ్మగారు, నాకైనా పైసలు ఉంటే నా దగ్గర నడుకుంటా, ఎప్పటికీ నా దగ్గరికి వచ్చి సతాయిస్తాను. ఈ పని కూడా చేసుకొని తెలియవు. అది కాదురా, దావకంలోకి పోయి చూయించినాకట ఏమైనా తక్కువ పడితే మోమాట పడకరా. నన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతావు చెప్పు. ఏమో అమ్మగారు, నువ్వు నా పని చేసుకొని కానీ ఆ బర్రకొట్టం కాడికన్నా పోతా, ఆ పెన్నన్న తీసుకుంటా. అరే మల్లిగా, మల్లిగా నా మాట ఇండ్రా. ఈయనకి ప్రేమ కొద్ది చెప్పినా అర్థం కాదు, కోపం కొద్ది చెప్పినా అర్థం కాదు. వీడెప్పుడు మారుతాడో ఏమో, నా బతికింతేనా? వీడు మారేదాకా ఎదురు చూడాల్సిందే. ఇక అంతా దేవుడే ఉన్నాడు.